10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. 10th క్లాస్ పిల్లలకి ఎవరికైనా సరే అంటే టాపర్ అవ్వాలనే ఉంటుంది. వాళ్ళకి పర్ఫెక్ట్గా ఏ టైం టేబుల్ ఫాలో అయితే బెస్ట్ రిజల్ట్ ఉంటుందంటారు? టైం టేబుల్ అనేది చాలా ప్రముఖమైనటువంటి పాత్ర అండి. ఏ పనికైనా సరే టైం టేబుల్ లేకపోతే అది ఇంకా ఏది ముందుకు వెళ్ళదు, ఆ ప్రోగ్రెస్ కూడా మనకు తెలియదు. చాలామంది పిల్లలు టైం టేబుల్ అడుగుతున్నారు అన్నప్పుడు మొట్టమొదటిగా పక్క వాళ్ళని అడుగుతున్నట్లయితే ఒక్కసారి ఆలోచించాలండి. ఎందుకంటే టైం టేబుల్ అనేటువంటిది అందరికీ కామన్గా, అంటే అందరికీ కామన్గా స్కూల్ ఉండదు, కామన్ టైమింగ్స్ ఉండవు, వాళ్ళ యొక్క ట్రావెల్ టైమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ట్యూషన్స్ ఉండొచ్చు. సో ఇవి ఏమిటనేటువంటిది మనకి తెలియదు. సో కాబట్టి కామన్ టైం టేబుల్ అనేటువంటిది మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా ఎవరికి వాళ్ళే టైం టేబుల్ చేసుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్దామండి. డెఫినెట్గా అండి. సో వీటిలో మొట్టమొదటిగానండి స్మార్ట్ స్టడీ మనం ఎప్పుడు చెప్తా ఉంటాం. టైం టేబుల్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి మొట్టమొదటి జాగ్రత్త ఏమిటంటే మనకున్నటువంటి టైం ఎంత. సో ఈ టైంలో ప్రయారిటైజేషన్. మనకు కొన్ని సబ్జెక్టులు నచ్చుతాయి, కొన్ని సబ్జెక్టులు నచ్చవు. కొంతమంది టీచర్లు నచ్చుతారు, కొంతమంది టీచర్లు నచ్చరు. సో ఇలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో ఉన్నటువంటి టైం ఏమిటి, మనకు ఉన్నటువంటి ప్రయారిటీస్ మొట్టమొదటి పాయింట్. రెండవదండి, ఎప్పుడైనా సరే ప్రతిసారి పదే పదే మనం చెప్తున్నటువంటిది స్మార్ట్ స్టడీ. స్మార్ట్ స్టడీ అంటే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి. మ్యాథ్స్ చేసేటట్టుగా ఫిజికల్ సైన్సు, లేదా ఫిజికల్ సైన్స్ చేసేటట్టుగా సోషల్ సైన్సు, లేదా లాంగ్వేజ్, దేనికదే సెపరేట్. సో మనం ఆ పర్టిక్యులర్ ఓపెన్ చేసేటప్పుడు దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో సో దాన్ని జాగ్రత్తగా, ఉదాహరణకి మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 15% ఆఫ్ ద టైము మనం మ్యాథ్స్ చేసేటప్పుడు కాన్సెప్చువల్ పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకుంటే 85% మనం ప్రాక్టీస్ చేయాలి. ఫిజిక్స్లో ఒక 30% కాన్సెప్చువల్ పాయింట్స్ అండర్స్టాండ్ చేసుకుంటే 70% ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సోషల్ స్టడీస్ కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. బయాలజికల్ సైన్స్ అండర్స్టాండ్ చేసుకొని అప్లై చేసుకొని దానికి మైండ్ మ్యాపింగ్ చేసుకోవాలి. లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి గ్రామర్ టెక్నిక్స్ బాగా నేర్చుకోవాలి. సో లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి మరొకటి స్పీడ్ రీడింగ్ అనేటువంటిది నేర్చుకోవాలి. ఇలా ఇదే అండి స్మార్ట్ వే అంటే. సో ఒక్కొక్క సబ్జెక్ట్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి, సో అది ఓపెన్ చేసిన వెంటనే ఆ మైండ్ సెట్ మనకు వచ్చేయాలండి. సో దానికి సంబంధించినటువంటి మైండ్ సెట్ని మనం క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండవదండి, మనకి చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఎంతో సాధించాలి. జూన్లో ఉన్నటువంటి ఆ ఎంతూజియాజం జూలైకి వచ్చేటప్పుడు కొంచెం తగ్గుతుంది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వచ్చేటప్పటికి కనిపించదు, ఎక్కడుందా అని వెతకాలి భూతద్దం వేసి. అదే మరలా ఫిబ్రవరి వచ్చేటప్పటికి, ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి మాత్రం చాలామందిలో ఉత్సాహం వచ్చేస్తుంది. మరి ఈ విధంగా ప్లాన్ లేకుండా లాస్ట్ మినిట్లో హరీ అవుదామా అనేటువంటిది చాలా కీలకంగా ఆలోచించాల్సిందండి. అంటే ఈ పాయింట్స్ని ఆలోచిస్తే టైం టేబుల్ యొక్క ప్రాముఖ్యత పిల్లలకి అర్థమవుతుంది. సో దానికోసం చెప్తున్నా. పేరెంట్స్ ఏమో నువ్వు మార్నింగ్ లేచి చదువు అంటారు, వీడేమో మార్నింగ్ నిద్రలేగడు. సో కొంతమంది ఈవినింగ్ చదవమంటారు, కొంతమంది నేను లేదు నైట్ వరకు చదువుతానంటారు. మరి మార్నింగ్ చదవాలా, ఈవినింగ్ చదవాలా, మరి ఏది ఇంపార్టెంట్, ఏ టైంలో చదవాలి అనేటప్పుడు అంటే టైం టేబుల్ వేయాలంటే ఆ ప్రాముఖ్యత తెలియాలి కదండి. సో ఏదేమైనా అంటే ఇప్పుడున్న తరంలో పిల్లలు ఎక్కడ ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు ఆ ఎఫర్ట్ని పెట్టగలగాలండి. సో కాకపోతే అందరూ చెప్పేటువంటిది మార్నింగ్ టైంలో కొంత టైం అయినా చదవగలిగితే మన డేని దాని నుంచి మొదలు పెట్టగలిగినప్పుడు ఆ ఉత్సాహం వేరేగా ఉంటుందండి. అంటే ఉదయాన్నే మనం ఏదో సాధించేమనేటువంటి ఫీలింగ్ పిల్లలకి వస్తుందండి. నెక్స్ట్ పాయింట్ అండి, నాకేమో హై స్కోర్స్ కావాలి, నేనేమో ఎఫర్ట్ పెట్టను. ఎలా సాధ్యం చెప్పండి? హై స్కోర్ కావాలంటే హై ఎఫర్ట్ పెట్టాలి కదండి. సో ఇది గమనించాలి. సో మనం ఏ స్కోర్ అయితే మనం సాధించాలనుకుంటున్నామో దానికి ఉన్నటువంటి ఎఫర్ట్ ఎంత ప్రపోర్షనేట్గా పెడుతున్నామో అనేటువంటిది పిల్లల్లో ఈ రకమైనటువంటి ఆలోచన క్రియేట్ చేయాలండి. వీటన్నిటికీ మించి ఒక అద్భుతమైనటువంటి ఇంకొక పాయింట్ చెప్తాను. వీక్లీ టైం టేబుల్ లేదా వీక్లీ షెడ్యూల్ కూడా పిల్లల చేత ప్రిపేర్ చేయించగలిగేటువంటి లేదా పిల్లలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి రావాలండి. ఎందుకంటే ఈ వారంలో ఇదంతా చేసుకున్న తర్వాత సండే ఏదైనా ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కూర్చొని ఆ వీక్ అంతా కూడా నేను ఎంతవరకు చేశాను, ఎంతవరకు అచీవ్ అయ్యాను, నెక్స్ట్ వీక్లో ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలనేటువంటిది చిన్ని థాట్ ఒక్కొక్క సబ్జెక్ట్లో 10 నిమిషాల పాటు ఆలోచన రప్పించగలిగితే అసలు వాళ్ళ యొక్క జర్నీ వాళ్ళే రైట్ చేసేసుకుంటారండి. అటు ఇటు వెళ్తున్నా వాళ్ళు కరెక్ట్ చేసేసుకుంటారండి.
వా నెక్స్ట్ మరొక కీలకమైన పాయింట్ అండి ఇందులో చాప్టర్ ఎండ్. ఇది చాలామంది అంటే ఫాలో అయినటువంటి మన పిల్లల్లో అసలు అద్భుతంగా ఆ చాప్టర్ని అలా కమాండ్ సాధించినటువంటి టెక్నిక్ అనమాట అండి. చాప్టర్ ఎండ్లో పిల్లలు చదువుకున్న తర్వాత కీ పాయింట్స్ రాయగలిగి దాన్ని మ్యాప్ చేయగలిగితే వాళ్ళకి వాళ్ళు ఇక అసలు ఆ జర్నీ అద్భుతం అండి. నేను ఎందుకంటే ఆ ఎండ్ పాయింట్స్ ఎప్పుడు కూడా బయట పిల్లలు ఏదో బుక్స్ ఉంటాయండి, ఒక 100 రూపాయలు పెడితే మొత్తం వచ్చేస్తుంది, దాన్ని కాపీ చేస్తారు. కాపీ చేసింది ఎప్పుడు కాపీలాగే ఉంటుంది. అదే వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం రిజల్ట్ హై లెవెల్లో ఉంటుంది. వీళ్ళు ఒక 60-70 గంటలు దాని మీద వర్క్ చేస్తారండి ఆ వీక్ అంతా. దాన్ని ఒక సమ్మరీ వాళ్ళు రాసుకుంటే చాలా అద్భుతం అనమాట అండి. అనేక మంది ఆ ముఖం మీద చిరునవ్వు చాలాసార్లు నేను చూశాను. సో ఇవేంటి అంటే ఒక టైం టేబుల్ మనం ఫాలో అయ్యేటప్పుడు ఈ పాయింట్స్ అన్నీ పాటించాలండి. పాటిస్తూ పర్టికులర్లీ లాంగ్వేజ్కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి చదవటానికి కొంచెం స్పీడ్గా చదవటం కూడా అలవాటు చేసుకోవాలి. దీనికి న్యూస్ పేపర్స్ ఈ వీకెండ్లో కొన్ని బుక్స్ చదవటం వాళ్ళకి అలవాటు చేయగలిగితే అక్కడ కూడా వాళ్ళకి ఆ స్పీడ్ పెరిగి కొంచెం ముందుకెళ్తారండి. సో ఏదేమైనా పిల్లలు వాళ్ళకి వాళ్ళు ఈ పాయింట్స్ అని అర్థం చేసుకుని వాళ్ళ టైం టేబుల్ వాళ్ళు డిసైడ్ చేస్తే టైం వాళ్ళ చేతిలో ఉంటుందండి. ఒకసారి సమరైజ్ చేసి చూద్దాం సార్, కీ పాయింట్స్ ఏం చెప్పారన్నది. సో ఈ వీడియో మొత్తం మీద సో టైం టేబుల్ సెట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి ఆ టిప్స్ అన్ని ఒకసారి చెప్పండి సార్. సో మొట్టమొదటిగా స్మార్ట్ స్టడీ అండి, అంటే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేటువంటి దాన్ని అవగాహనతో ఉండాలండి. రెండోది ముందుగా ప్రాక్టీస్ చేయకుండా లాస్ట్లో హరీ అయ్యేటువంటిది అవ్వద్దు. నెక్స్ట్ మార్నింగ్ చదవాలా ఈవినింగ్ చదవాలా, సో ఆ ప్రయారిటైజేషన్, మీరు ఏ ప్రయారిటైజేషన్లో ఉన్నారు. మనల్ని అడిగితే మార్నింగ్ అనేటువంటిది బెస్ట్ టైం, ఆ రోజంతా జయించినట్టుగా ఉంటుంది అనేటువంటిది మనం చెప్తామండి. తర్వాత ఐ స్కోర్ రావాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి. నెక్స్ట్ వీక్లీ సమ్మరీ అండి, వీక్లీ సమ్మరీని వాళ్ళు మెయింటైన్ చేయగలగటం. తర్వాత పాయింట్ చాప్టర్ ఎండ్ తర్వాత కీ పాయింట్స్ మ్యాపింగ్ వాళ్ళకు వాళ్ళు సొంతంగా చేసుకోగలగటం అండి. అట్లాగే న్యూస్ పేపర్ కానివ్వండి లేదా కొన్ని బుక్స్ కానీ చదవటం అలవాటు చేయగలిగితే స్పీడ్ రీడింగ్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుందండి. సార్ మీ దగ్గర బిహేవియరల్ థెరపీ కోసం అని చెప్పేసి లేదంటే సైకలాజికల్ థెరపీ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇది నెంబరు స్క్రోల్ అవుతుందో స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేస్తే మన టీము వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తారండి. ఓకే, సో వాళ్ళు డైరెక్ట్గా కూడా మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి. డెఫినెట్గా సార్. సో ఈ థెరపీస్ కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషనల్ జర్నీలో వాళ్ళకి వచ్చేటువంటి ఇబ్బందులు కానివ్వండి, చాలా చక్కటి సలహాలు మన నుంచి అందుతాయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుబ్బారావు గారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే, పిల్లల విషయంలో ఏదైనా థెరపీస్ కావాలనుకున్నా, కౌన్సిలింగ్స్ కావాలనుకున్నా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీ పిల్లల్ని ఒక సరైన రీతిలో తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, పర్టికులర్ గైడెన్స్ కావాలనుకుంటే తెలుగు రాష్ట్రాల్లో మనకు సుబ్బారావు గారు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. అండ్ ఆయన బుక్స్ కూడా రాయటం జరిగింది, మీరు అది కూడా తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.